డెంకాడ మండలం నెల్లిమర్లలో ఈ రోజు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నెల్లిమర్ల దగ్గర జరాజపేటలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరీక్షించారు. దగ్గరలో ఉన్న వాటర్ డ్యామ్ లో వాటర్ లెవెల్ ఎంత ఉందో చూశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యలో ఉన్న గడిగట్టుకు తీసుకొచ్చి రిజర్వ్ చేసి ఉంచాం. గడిగట్టు నుంచి అవసరం ఉన్నా కూడా సుమారు 10-12 రోజుల్లో మనం ఇక్కడికి మంచినీరు తెచ్చుకోగలము. అది కూడా ఒక 2 నెలల కాలం ఆ నిల్వలు మనకు సరిపోయిన పరిస్థితిలో జూన్ నెలాఖరు వరకు మరి మంచినీటి సమస్య అనేది తలెత్తకుండా తగిన చర్యలు అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు మేము కానీ కలిసి తీసుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 2019 ఈ ప్రభుత్వం వచ్చిన నాటికి ఈ విజయనగరం పట్టణం చాలా దాహర్తో ఉండి 5 రోజులకి ఒకసారి కొలాయిలు వచ్చే పరిస్థితి నుంచి రోజు విడిచి రోజు మంచినీరు ఇస్తూ 585 ఇంటర్నల్ కనెక్షన్లు కలిపి కావలసిన వాళ్ళందరికీ అపార్ట్మెంట్లకు కానీ గ్రూప్ హౌస్లకు కానీ ఇండివిజువల్ హౌసెస్కి కానీ 200 రూపాయలు బిలో ప్రావర్టీ వాళ్ళకి కూడా కావాల్సిన కొలాయిలు ఈరోజు ఇవ్వగలిగే పరిస్థితి సామర్థ్యం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తెచ్చుకుందని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ గత 4 ఎండాకాలాల్లో కూడా 2019, 20, 21, 22, 23 ఈ 4 సంవత్సరాలు 19 నుంచి అంటే 20, 21, 22, 23 ఈ 4 ఎండాకాలాలు కూడా ఎక్కడ మంచినీటి సమస్య లేకుండా ఈ పట్టణాన్ని తగిన సామర్థ్యంతో నడిపేమని కూడా చెప్పడానికి సంతోషిస్తున్నాం. మంచినీటిని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఎండాకాలం తర్వాత తగిన పైప్ లైన్లు వేసి అక్కడి నుంచి కూడా మంచినీరు తెచ్చే ఆలోచనలో మేము ఉన్నామని తెలియజేసుకుంటూ ఇప్పటికే తారక రామ తీర్థ సాగర్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఎక్కడైతే భోగపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందో ఆ ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయవలసిన అవసరం ఉన్నందున ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకున్న పరిస్థితిలో 0.5 TMC మంచినీటిని విజయనగరానికి ఇవ్వడానికి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేను శాసనసభ్యులుగా ఉండేటప్పుడు తగిన అగ్రిమెంట్ కూడా ఉన్నందున దానికి సంబంధించిన పైప్ లైన్లు కూడా అప్పట్లోనే వేసి ఉన్నందున ఎప్పుడైతే తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పూర్తవుతుందో ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే సామర్థ్యం విజయనగరం పట్టణ ప్రజలకి కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా సమస్య వస్తుంది అని దూరాలోచన చేసి ఈ ఆంధ్ర ప్రాజెక్ట్ నుంచి మంచినీటిని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 నెలల కాలం పాటు అంటే ఇది ఫిబ్రవరి నెలాఖరు, మార్చి, ఏప్రిల్ నెలాఖరు వరకు ఈ నిల్వలు మనకి సరిపోతాయని తెలుసుకొని మరలా ఏప్రిల్ నెలాఖరు కూడా మంచినీటి సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో తోటపల్లి నుంచి నీటిని తీసుకొచ్చి గడిగడ్డ రిజర్వాయర్లో నిల్వ ఉంచడం జరిగింది. ఎందుకంటే నేరుగా తోటపల్లి నుంచి చంపావతికి నీరు తేవాలంటే సుమారు 38 రోజులు ఆ నీరు 100 HP, 40 HP మోటార్లు పనిచేస్తున్న పరిస్థితిలో 2007లో వేసిన మోటార్లు కాలపరిమితి పూర్తవుతున్న సందర్భంగా 2 40 HP, ఒక 100 HP సుమారు 21 లక్షల రూపాయలు పెట్టి కొనడం జరిగింది. కొత్త మోటార్లు కూడా ఉండడంతో సమ్మర్లో ఏ మోటార్ రిపేర్ వచ్చినా కూడా దీని వెంటనే స్పేర్ స్టాండ్ బై ఉంటుంది కాబట్టి మోటార్ల ఇబ్బంది, మంచినీటి ఇబ్బంది ఉండదు. ఇటు నీరు తోడడానికి కావాల్సిన మోటార్ల ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. అలానే మిగిలిన రిజర్వాయర్లు తాటిపూడి కానీ ముషిడిపల్లి అక్కడ కూడా పరిశీలన చేయడం జరిగింది. అక్కడ కూడా మంచినీటి ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్న వెల్స్ని మరింత బాగు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అటు నుండి కానీ ఇటు నుండి కానీ ట్యాంకులు స్టోరేజ్ కెపాసిటీ పెంచడం వల్ల కూడా ఈ మంచినీటిని మారుమూల ప్రాంతాలకి ఎగువ ప్రాంతాలకు కూడా మనం సరఫరా చేసే అవకాశం వచ్చిందని తెలియజేస్తాం.